మీ పేరేంటి సార్? నా పేరు రాజా. వచ్చి బండి ఎక్కండి సార్. ఎందుకు? క్యాకేస్ చెప్పమంటావా, విజిలేస్ చెప్పమంటావా? హలో అబ్బాయి. ఏ మిస్టర్, ఏం చేస్తున్నావు అక్కడ? కరెంట్ వస్తే మోటార్ వదిలే. చేసే తప్పుకి షటైర్ ఒకటి. ఇంకొంచెం ముందుకెళ్తే ఏమవుతుంది? వెళ్ళలేకే ఇక్కడ వదిలే. ఏం జరిగింది? మీకెందుకండి, నా బాధ నాది. నీ బాధ ఏంటో చెప్పు. విజిలేసి చెప్పనా, కేకేసి చెప్పనా? చెప్పండి. ఇలా రా. నా పాటికి నేను వెళ్తుంటే పిలిచి ఐ లవ్ యూ చెప్తావా? ఏంటి అటు ఇటు చూస్తున్నావు? ఇదే మాట విజిలేసి చెప్పనా? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవచ్చండి? నీకో విషయం చెప్పాలి. ఇలా ఓపెన్ ప్లేస్ లో చెప్తే బాగోదు. అలా లోన్కి వెళ్దాం దా. వచ్చి బండి ఎక్కు. కాలుకండి. కాల్ ఎత్తితే పొడదాం. ఆ కాలు కాదండి, ఫోన్ కాలు. హలో, ఎక్కడున్నారు? అలానా? ఎంతమంది వస్తున్నారు? అబ్బో, సరే సరే, తొందరగా వచ్చేసేయండి. ఓకే బాయ్. రా, అక్కడే ఆగిపోయావేంటి? ఏంటండి, నన్ను కిడ్నాప్ చేస్తారా? జస్ట్ ఒక్క కిడ్నీ మాత్రమే. డాక్టర్ ఇస్ ఆన్ ద వే. అబ్బా, ఓ పార్వతే, నీ ప్రేమ కోసం ఒక కిడ్నీ దానం చేశా. ఇప్పుడు పాస్ పోసినందుకు వీళ్ళొక కిడ్నీ తీసుకుంటున్నారు. ఉన్న ఒక్క కిడ్నీ వీళ్ళు తీసుకుంటే నేను బతకడం కష్టం. బాయ్. హలో, ఏంటి ఇంత లేటు? తొందరగా వచ్చేయి. ఏంటి, వీడితో టైం పాసా? నేను చేయలేనే. ఆల్రెడీ వాడు లవ్ చేసిన అమ్మాయి కోసం ఒక కిడ్నీ దానం చేశాడే. హీ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ అనదర్ గర్ల్. సరేలే, నీకోసం ట్రై చేస్తా. ఏం చేస్తాను? బాయ్. పిలిచినప్పుడు రాకపోతే పిరికివాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అరే, కరెంట్ వచ్చిందని నేను మోటార్ వదిలితే అది తప్పని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా అని సొల్లు కబుర్లు చెప్తావేంటి? సొల్లు కాదు, స్వచ్ఛమైన ప్రేమ గురించి చెప్తున్నా. ఇదంతా నాకు ఎందుకు గానీ, ఎందుకు తీసుకొచ్చావు చెప్పు.